రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొత్తం మీద పాకిస్తాన్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారన్నటువంటి వార్త రూఢైంది. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ బ్రతికి లేరు, చనిపోయారు, ఆయన శవమై ఉన్నారు. ఆ శవాన్ని భద్రపరిచి పాకిస్తాన్ ఉంచింది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు కాబట్టి శవాన్నైనా చూపించాలి, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ అయినా చూపించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది. పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ కార్యకర్తలు ఉద్యమాలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసినటువంటి రావల్పిండికి దగ్గరలో ఉన్న అడియాలా జైలు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయటం, రోజు రోజుకి ధర్నా చేసే వాళ్ళ సంఖ్య పెరగడము, దీంతో ముందు దీన్ని కొద్దిగా సైన్యం ఎంకరేజ్ చేసింది పాకిస్తాన్ పాలకులను ఇరకాటంలో పెట్టడం కోసము. కానీ ఒక్కసారి మీరు బుడగలోని గాలి తీసేస్తే ఆ గాలిని మళ్ళీ మీరు పట్టలేరు. అది ఒక్కసారిగా బయటకు వచ్చింది. ప్రజాగ్రహం పెళ్ళుబికింది. చిట్ట చివరికి మొట్టమొదటిసారి సైన్యం ఒక అడుగు వెనక్కి వేసింది. వెనక్కి వేయడమే కాదు, ఇమ్రాన్ ఖాన్ సోదరి అయినటువంటి ఉజ్మా ఖాన్ని ఇమ్రాన్ ఖాన్ని కలిసేందుకు అనుమతినిచ్చింది. అంటే ఇంతకాలము ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు కానీ ఎవరిని కలవనివ్వము, ఆయనను బయటకు చూపించము, ఆయనకు సంబంధించిన వీడియోని బయటకు తీసుకురాము అని చెబుతూ వచ్చింది ఆర్మీ మాటను లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి రావడంతో నెమ్మదిగా షెబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడాను తమ తమ పర్యటనలు దానిలో బిజీ అయి మొత్తం ఆర్మీకి వదిలేశారు. ఆర్మీ మొట్టమొదటిసారి పాకిస్తాన్లో ఒంటరి అయింది. రాజకీయ పాలకులు దాన్ని పట్టించుకోలేదు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ వాళ్ళని భయపెట్టడం మొదలుపెట్టాడు. దాంతో అడుగు వెనక్కి వేసి ఉజ్మా ఖాన్ని కలవడానికి అనుమతినిచ్చాడు. ఈ అనుమతినిచ్చే ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. అది కూడా సైన్యానికి కలవరం కలిగించింది, భయం కలిగించింది, వణుకు పుట్టించింది. అదేంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నారు. అతని పేరు సోహైల్ అఫ్రీది. ఈ సోహైల్ అఫ్రీది అమెరికన్ ఎంబసీకి చెందినటువంటి అధికారులను కలిశాడు. అమెరికన్ ఎంబసీ అధికారులను కలిశాడు అంటే ఆసిమ్ మునీర్ పైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆసిమ్ మునీర్ ఒక అడుగు వెనక్కి వేసి సైన్యం ఉజ్మా ఖాన్ని కలవడానికి అనుమతి ఇచ్చింది. ఉజ్మా ఖాన్ డాక్టర్ కాబట్టి ఇమ్రాన్ ఖాన్ యొక్క హెల్త్ కండిషన్ని ఆమె సరిగ్గా అసెస్ చేయగలదు. ఆయన పరిస్థితి ఏంటనేది అసెస్ చేయగలదు. ఆమె 20 నిమిషాల పాటు ఇమ్రాన్ ఖాన్ని అడియాలా జైల్లో ఉన్నటువంటి 8/10 గదిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ని కలిసింది. ఇమ్రాన్ ఖాన్ బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, కానీ చాలా పట్టుదలగా చాలా దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేదు. ఆయన మానసికంగా కూడా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. పాకిస్తాన్ అతన్ని టార్చర్ చేసింది మానసికంగా. కానీ ఆయనలో కోపము అలాగే ఉంది అని ఉజ్మా ఖాన్ బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలకు చెప్పింది. దీంతో మొట్టమొదటిసారి పాకిస్తానీ ఆర్మీ ఒక అడుగు వెనక్కి వేసింది. పాకిస్తాన్ ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్ కన్నా పెద్ద సమస్య ఏంటంటే ఎక్కడో లండన్లో కూర్చున్నటువంటి నవాజ్ షరీఫ్, మాజీ ప్రధానమంత్రి ఆయన పాకిస్తాన్కి రాకుండా, పాకిస్తాన్లో ఉండడానికి వీలు లేకుండా అనేక కేసులు బనాయించి దేశం వదిలి పారిపోయేలా ఆర్మీయే చేసింది. అతన్ని పంపించేందుకే ఇమ్రాన్ ఖాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టింది. ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ అక్కడి నుంచి పాకిస్తాన్లో చక్రం తిప్పుతున్నాడు. సరిగ్గా ఈ మొత్తం ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా లేదా అన్నటువంటి వివాదం నడుస్తున్న సమయంలో పాకిస్తాన్లో ఇంకొక డ్రామా నడుస్తూ వచ్చింది. అదేంటంటే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్గా కాకుండా, ఫీల్డ్ మార్షల్ ఆయన హోదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఆయనని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. దీనికోసం రాజ్యాంగ సవరణ కూడా చేశారు. 27th అమెండ్మెంట్ ఆఫ్ పాకిస్తానీ కాన్స్టిట్యూషన్ CDF అనేటటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే పదవిని సృష్టించింది. ఈ సృష్టించినటువంటి పదవి ఆసిమ్ మునీర్ కోసం ఉద్దేశించింది. ఆసిమ్ మునీర్ అందరికన్నా పెద్ద నాయకుడు అవుతాడు. నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆయన కింద ఉంటాయి. అదేవిధంగా ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ చీఫ్ కూడా ఆయన కింద పనిచేస్తాడు. హీ విల్ బీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. సవరణ పాస్ అయింది, ఆమోదం వచ్చింది.
కానీ దానికి సంతకం పెట్టవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ది. పాకిస్తాన్లో నిజానికి ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు కొత్త సైనిక దళాల ప్రధానాధికారిని నియమించేటప్పుడు మాత్రమే ప్రధానమంత్రి సంతకానికి ఎంతో కొంత ఒక దమ్మిడి అంత విలువ ఉంటుంది, ఆ తర్వాత ఆయనకి విలువ ఉండదు. కానీ షెహబాజ్ షరీఫ్ 29 నవంబర్కి అసీం మునీర్ యొక్క 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ పూర్తయిపోతుంది అని తెలిసి కూడా ఆయన విదేశ పర్యటనకి వెళ్ళాడు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ గొడవ నడుస్తోంది, వీధుల్లో తహరీకే ఇన్సాఫ్, పాకిస్తాన్ తహరీకే ఇన్సాఫ్ గొడవ చేస్తోంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు అసీం మునీర్కి ఎక్స్టెన్షన్ ఇచ్చి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చేయాలి. సరిగ్గా ఆ టైంకి ఆయన విదేశ పర్యటనకి వెళ్ళారు. విదేశ పర్యటనకి లక్ష్యం లేదు, విదేశాలు ఏదో చేసేందుకు వెళ్ళలేదు, లండన్లో హాలిడేయింగ్ చేయడానికి వెళ్ళారు. లండన్ నుంచి బహ్రెయిన్కి వెళ్ళారు. బహ్రెయిన్లో ఏం సాధించారు? ఏమీ లేదు. కానీ సంతకం చేయాల్సిన సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో లేరు. దీంతో 29 నవంబర్ దాటిపోయింది గడువు. ప్రస్తుతము పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్ లేరు అఫీషియల్గా, ఎందుకంటే అసీం మునీర్ టెన్యూర్ పదవీ కాలం పూర్తయిపోయింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ లేరు, ఎందుకంటే నియామక పత్రం రాలేదు. పాకిస్తాన్ యొక్క పరమాణు ఆయుధాలకు సంబంధించిన స్ట్రాటజిక్ కమాండ్కి ఎవరు నాయకుడు అన్నది ఇప్పుడు స్పష్టత లేదు, ఎందుకంటే అసీం మునీర్ లేరు. 4వది ఐఎస్ఐ చీఫ్ పదవీ కాలము కొత్త అధ్యక్షుడు రాగానే కొత్త ఐఎస్ఐ అధికారి రావాలి, దానికి సంబంధించినటువంటి పదవీ కాలానికి సంబంధించిన స్పష్టత లేదు. వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఎవరన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అంటే పాకిస్తాన్ని పరిపాలించే 5 ప్రధానమైనటువంటి పదవులు, ప్రధానమంత్రి కాదు, ఆర్మీ చీఫ్ కావచ్చును, వైస్ చీఫ్ కావచ్చును, సిడిఎఫ్ కావచ్చును, కొత్తగా సృష్టించిన సిడిఎఫ్ కావచ్చును, స్ట్రాటజిక్ కమాండ్ కావచ్చును, ఐఎస్ఐ చీఫ్ కావచ్చును, వీటి నియామకాలన్నీ హోల్డ్లో ఉన్నాయి. పదవీ కాలాలు పూర్తయిపోయినాయి. కాబట్టి పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్ లేరు, సిడిఎఫ్ లేరు, స్ట్రాటజిక్ కమాండ్ ఎవరి చేతిలో ఉందో తెలియదు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి లండన్, బహ్రెయిన్ విలాసయాత్రలకు వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చి ఇస్లామాబాద్లో దిగలేదు. ఆశ్చర్యం, ఆయన దిగింది లాహోర్లో దిగిన తర్వాత అక్కడి నుంచి నిదానంగా తన సమయం చూసుకుని ఇస్లామాబాద్కు వస్తారు. అప్పటి వరకు అసీం మునీర్ ఉన్నట్ట పోయినట్ట, ఆయన అధికారా కాదా అన్న విషయంలో స్పష్టత లేదు. ఆర్మీలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు నాయకుడు అన్నది, ఒక కమాండ్ స్ట్రక్చర్ అన్నది ప్రస్తుతము లేని అయోమయ పరిస్థితి వచ్చింది. అందుకే ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడన్న విషయం తెలిసినటువంటి మరుక్షణము అసీం మునీర్ చచ్చినంత పని. ఇప్పుడు అలాంటి చచ్చిన పావును చంపేటటువంటి ప్రయత్నం షెహబాజ్ షరీఫ్ చేస్తున్నాడు. ఆలస్యం చేయటం వల్ల ఇతను నవాజ్ షరీఫ్ అధీనంలో నవాజ్ షరీఫ్ చెప్పినట్టుగా చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 27th అమెండ్మెంట్ ప్రకారము కొత్తగా అపాయింట్ చేస్తారా అసీం మునీర్ని, లేకపోతే ఆర్మీ చీఫ్గా ఇంకొకరిని అపాయింట్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? మొత్తం మీద జైల్లో ఉన్న ఒక్క వ్యక్తి, విదేశాల్లో ఉన్నటువంటి 2వ వ్యక్తి ఈరోజు పాకిస్తాన్లో ఏం జరగాలో శాసిస్తున్నారు. బహుశా 70 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్రలో, ఎందుకంటే పాకిస్తాన్కి ఇస్కందర్ మీర్జా మొట్టమొదట సైన్యాన్ని ఆహ్వానించారు. అయూబ్ ఖాన్ చాలా కాలం పరిపాలించారు. అయూబ్ ఖాన్ తర్వాత యాహ్యా ఖాన్ పరిపాలించారు. యాహ్యా ఖాన్ తరువాత చాలా కాలము జియావుల్ హక్ పరిపాలించారు. జియావుల్ హక్ తరువాత పర్వేజ్ ముషర్రఫ్ 7-8 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తరువాత నుంచి సైన్యం తెరచాటు నుంచే పరిపాలన చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంతకాలము తన ఆధిపత్యం ఉన్నటువంటి సైన్యము ఒక్కసారిగా వల్నరబుల్గా బలహీనమైనటువంటి స్థితి అంతర్గతంగా ఉన్నది. సైనిక పరిపాలనను ఈరోజు లండన్లో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్, జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ సైన్యాన్ని కుదిపేస్తున్నారు. అందుకనే ఇమ్రాన్ ఖాన్ బతికాడు అంటే అసీం మునీర్ చచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా